హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మేఘనా న్యాచురల్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పటి వరకు మన ఛానల్లో అయితే ఓన్లీ షార్ట్ వీడియోస్ చూసారు కదా. ఇప్పటి నుంచి అయితే వ్లాగ్స్ చేద్దాము అనుకుంటున్నాను. సో అందుకోసం అని చెప్పి ఈ రోజు స్టార్ట్ చేశాను అనమాట వ్లాగ్స్ అయితే. దానికి మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. సపోర్ట్ ఎలానా అనుకుంటున్నారా? మన వీడియోస్ పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేనండి మీరు నాకు చేసే సపోర్టు. అలాగే దానివల్ల లైక్ చేసి బూస్టప్ ఇవ్వటం వల్ల ఏంటంటే నాకు ఇంకొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. వీడియోస్ పెట్టాలి చేయాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. సో అందుకోసం అని చెప్పి ప్లీజ్ హెల్ప్ చేయండి. ఈరోజు అయితే వీడియోస్ వ్లాగ్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కదా. ఇలాగా నేను ఎప్పుడూ అనుకున్నాను వ్లాగ్స్ చేద్దాము, పెడదాము, పెద్ద పెద్ద వీడియోస్ కూడా పెడదాము, అప్లోడ్ చేద్దాము అని చెప్పి. కానీ చాలా వీడియోస్ కూడా నేను ఎడిట్ చేసి మొత్తం చేసిన తర్వాత వాయిస్ రికార్డ్ ఇవ్వటానికి నాకు వీలు పడలేదన్నమాట. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, దాని డిస్టర్బెన్స్. అట్లాగే బయట పైకి వెళ్ళి వాయిస్ ఓవర్ ఇద్దామా అనుకుంటే అక్కడ బయట డిస్టర్బెన్స్, బయట సౌండ్స్ ఇట్లా రావటం వల్ల నేను చాలా వీడియోస్ ఎడిట్ చేసి కూడా డిలీట్ చేసిన ఉన్నాయి అప్లోడ్ చేయకుండా. అప్పుడు చాలా బాధ అనిపించేది. ఎందుకంటే ఎడిట్ చేయడానికి వ్లాగ్స్ ఎడిట్ చేయడానికి 1 hour 2 hours ఈజీగా పడుతుంది. ఎందుకంటే మనము ఎలా మొత్తం పెడితే ఎక్కువ టైం పడుతుంది అనమాట. అట్లా కాకుండా కట్ చేసుకుంటూ మెయిన్ పెడదాము ఇట్లా చేసుకోవటం అంటే కొంచెం టైం పడుతుంది. మొత్తం దానికి సౌండ్స్ ఏం లేకుండా తీయాలి. ఇలా మొత్తం ఎడిట్ చేయాలంటే 1 hour ఈజీగా పడుతుందండి. అట్లాగా మొత్తం చేసి కూడా వాయిస్ ఓవర్ ఇచ్చి లాస్ట్ అప్లోడ్ చేయడానికి నేను డిలీట్ చేసినప్పుడు నాకు చాలా బాధ అనిపించేది. కానీ దానివల్ల ఏంటంటే మైక్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్ ఉంటే కొంచెం వాయిస్ అనేది క్లియర్గా వస్తుంది, క్లారిటీగా వస్తుంది. పక్కన వాళ్ళకి వినటానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మైక్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత వచ్చి కానీ మైక్ లేకపోయినా కానీ చేద్దామనే పట్టుదల ఉంది కాబట్టి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. త్వరలో మైక్ కూడా కొందాము అని అనుకుంటున్నాను. అంటే మీరిచ్చే సపోర్ట్ వల్ల. అయితే వ్యూస్ వస్తేనే వ్లాగ్స్ పెడతాను అని కాదు, వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా పెడదామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే మనం పెట్టగానే మనం పెద్ద సెలబ్రిటీస్ ఏం కాదు కదా, పెట్టగానే మనకు వ్యూస్ వచ్చేసేయడానికి అట్లా అన్నమాట. పెడుతూ ఉంటే కొంచెం యూట్యూబ్ పక్కన వాళ్ళకి ప్రజెంట్ చేస్తూ ఉంటుంది, మన వీడియోస్ అనేది పంపిస్తూ ఉంటుంది. అలాగే మనకి జనాలు కూడా అలవాటు పడుతూ కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఒక్కసారిగా మనకి వ్యూస్ వచ్చేయమంటే రావు. షార్ట్స్కైనా సరే వ్లాగ్స్కైనా సరే పెడుతూ ఉంటే ఒక్కొక్కరు అలవాటు పడి అలాగే సబ్స్క్రైబర్స్ పెరిగి వ్యూస్ వస్తూ ఉంటాయి. అట్లా అనమాట పెట్టడం వీడియోస్ అంటే. ఒక్కసారిగా ఆపేస్తే మాత్రం అస్సలు రావు. ఇంకా నెగిటివ్ కామెంట్స్ అంటారా, నెగిటివ్ పక్కన వాళ్ళు కానీ వీళ్ళు వాళ్ళు అంటూనే ఉంటారు మీకు ఎందుకు ఇవి అవి ఇవి అని. కానీ అవన్నీ పట్టించుకోకూడదు. ఎవరైనా సరే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా అయితే ఎవరి మాటలు పట్టించుకోకూడదు. ఖచ్చితంగా వ్లాగ్స్ అనేది డైలీ పెడుతూ ఉంటేనే మనకి వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ పెరుగుతూ ఉంటారు. ఇంకా సపోర్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ నుంచి కానీ ఉండాలి. కానీ ఎవరు లేకుంటే స్టాండ్ తీసుకొని దానికి ఫోన్ పెట్టేసుకొని మనం వీడియోస్ అయితే చేసుకుంటూ ఉండొచ్చు. అట్లాగా ఒకరు హెల్ప్ లేకుండా వీడియోస్ అయితే తీసుకొని దానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకొని మనకై మనము కొద్ది రోజులు అలవాటు చేసుకుంటూ ఉంటే యూట్యూబ్ కూడా కొంచెం పంపిస్తూ ఉంటుంది మన వీడియోస్ని. అట్లా మనకి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూ ఉంటారనమాట. ఇట్లా కొంచెం చేసుకుంటూ ఉంటే మనకి ఎవరి హెల్ప్ అవసరం లేకుండా మనమే కొంచెం అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. కొంచెం హెల్ప్ అవుతాం కూడా ఇంట్లో వాళ్ళకి. ఇట్లా మనం ఎంత చేసినా కానీ ఎంత ఇంట్లో ఉన్నా కానీ ఏమి చేయనా అట్లాగే అయిపోతుంది. మనకంటూ ఒక వాల్యూ ఉండాలి. ఏదైనా మనమంటూ ఒకటి సంపాదించుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ఏదో ఒకటి సాధించాలి. దానికి యూట్యూబ్ అనేది బెస్ట్ చాయిస్ అనేది నేను చెప్తాను. ఇంకా ఇంట్లో ఉండి చిన్నపిల్లలను చూసుకుంటూ బయటికి వెళ్ళలేని వాళ్ళు, అలాగే బయటికి వెళ్ళి చేయడానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళైతే యూట్యూబ్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. యూట్యూబర్స్ ఇలాగే చాలామంది వాళ్ళ లైఫ్ స్టైల్ని చూపించుకుంటూ చాలామంది అయితే గ్రోత్ అయ్యి ఇంప్రూవ్ అయ్యి మనీ అయితే ఎర్న్ చేసుకుంటూ ఉన్నారు. చాలామంది యూట్యూబర్స్ని మనం చూస్తూనే ఉన్నాము. టైంపాస్కి అట్లా వీడియోస్ చూస్తూ చేసుకునే బదులు
మనము ఏదో ఒకటి, ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది ముగ్గులు కానివ్వండి, వంట కానివ్వండి, లేదంటే కొంతమంది సాంగ్స్ పాడతారు, కొంతమంది డ్యాన్స్, ఇట్లాగా ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ అయితే ఉంటుంది. ఆ టాలెంట్ని మనం యూట్యూబ్లో యూస్ చేసుకోవచ్చు. యూస్ చేసుకొని మనము ఏదైతే చేయాలనుకుంటున్నామో అది చేసి చూపించి మన వీడియోస్ని అయితే కంటిన్యూగా పెడుతూ ఉంటే ఖచ్చితంగా యూట్యూబ్ అనేది ఏదో ఒక రోజు మనకి మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది. ఆ కాన్ఫిడెన్స్తోనే, ఆ నమ్మకంతోనే నేనైతే కంటిన్యూగా వీడియోస్ అయితే పెడదామని ఫిక్స్ అయిపోయాను. వ్యూస్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా వీడియోస్ అయితే పెడతాను. ఇంకా ఏదో ఒక రోజు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉంది, ఖచ్చితంగా ఏదో ఒక రోజు వెళ్తాయి అనేసి. సో ఆ కాన్ఫిడెన్స్తోనే ఖచ్చితంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీరు హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే కంపల్సరీగా వస్తూనే ఉంటాయి. న్యాచురల్గా తీద్దామని అనుకుంటున్నాను. మన ఇంట్లో మనం ఎలా ఉంటాము ఏంటి అనేది అట్లా న్యాచురల్గా వీడియోస్ తీసి పెడదాము అనుకుంటున్నాను. ఇట్లా వ్లాగ్స్ చేసుకుంటూ ఉంటే నాకు ఒక టైం అనేది, అంటే కొంతమందికి ఒక లక్ అనేది 1 monthలో రావచ్చు, 2 monthsలో రావచ్చు. అట్లా కొంతమందికి టైం పడుతుంది. అట్లా ఎప్పుడైతే ఒక వీడియో వైరల్ అవుతుందో ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా ఖచ్చితంగా వెళ్తాయి అన్నమాట. వ్యూస్ బాగా వస్తాయి. అట్లా ఒక టైం అనేది రావాలి. ఆ టైం వరకు వెయిట్ చేయాలి, తప్పదు. అట్లా చేయాలి అనుకుంటున్నాను. ఈరోజైతే సాటర్డే కదా, నేనైతే సొరకాయ పప్పు చేస్తున్నాను ఇక్కడ. సొరకాయ పప్పు ఖచ్చితంగా సాటర్డే అయితే పప్పు మా ఇంట్లో ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇంక ఈ టైంలో నేను ఇప్పుడు 11 అవుతుంది టైము. 11-12 కల్లా నేను ఇంట్లో వంట అంతా కంప్లీట్ చేసేసుకొని, ఇంట్లో పనులు మొత్తం కంప్లీట్ చేసేసుకొని పిల్లలకి అన్నం పెట్టేసి నేనైతే మాకు షాప్ ఉంది, షాప్ దగ్గరికి వెళ్తానమాట. షాప్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ మా హస్బెండ్ అయితే ఇంటికి వస్తారు. అప్పుడు ఇంకా మార్నింగ్ నుంచి ఆయనే కూర్చొని ఉంటారు కదా, నేను ఈ టైంలో వెళ్ళి ఇంటికి పంపిస్తే ఆయన ఇంటికి వచ్చి కాసేపు పడుకొని ఫుడ్ తినేసి అయితే వస్తారు. నేను 3 వరకు ఉంటానన్నమాట అక్కడ. ఇట్లా కొంచెం హాఫ్ వర్క్ అయితే చేసుకుంటూ ఉంటాము. ఇట్లా ఎంత చేసినా ఏం చేసినా మనకంటూ ఓన్గా సంపాదన లేదు కాబట్టి మనకంటూ ఒక వాల్యూ ఉండదన్నమాట. ఎవరికైనా సరే మనం అంటూ ఒక ఎంతో కొంత సంపాదించుకుంటూ ఉంటే అప్పుడు ఒక వాల్యూ అనేది వస్తుంది. సో దానికోసమే ఇది అన్నమాట. అట్లా ట్రై చేస్తూ ఉన్నాను. ఇంక ఎప్పటికి వస్తుందో ఆ టైం చూడాలి. మీ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి, అలాగే వ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాను. ఒక్కొక్క రోజు ఇంట్లో చూపిస్తాను, ఒక్కొక్క రోజు వ్లాగ్స్ అనేది షాప్లోనే చూపిస్తాను. అట్లా షాప్లో అంటే కొంచెం ఎక్కువ వస్తూ ఉంటారు కాబట్టి కస్టమర్స్ వాళ్ళు కొంచెం క్లంజీగా ఉంటుంది. కానీ ట్రై చేస్తాను చాలా వరకు అక్కడ కూడా తీయడానికి. ఇంక ఇంట్లోనే అంటే మొత్తం ఇంట్లోనే మనకేమి ఇంకా బయటకు వెళ్ళే వర్క్ ఏం లేదు కాబట్టి ఇంట్లో ఓన్లీ షాప్లోనే కాబట్టి ఇక్కడే అంటే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా డోర్ తీసామంటే ఇంకా కనిపించట్లేదు అనమాట వీడియో, అట్లా అయిపోతుంది. కానీ వీలైనంత వరకు నేను పెట్టగలిగినంత వరకు, చేయగలిగినంత వరకు వీడియో అయితే ఖచ్చితంగా కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ టైం నుంచి అట్లాంటి మిస్టేక్స్ ఏమీ రాకుండా జాగ్రత్తగా వీడియోస్ అయితే చేయడానికి